ఈడ వీళ్ళ క్లీన్నెస్ ని చూస్తుంటేనే నా కళ్ళు బయర్లు గమ్మినాయి. అంత క్లీన్ గా అంత హైజీనిక్ గా ఉంచిండ్రు. మొత్తం అంతా ప్యూర్ వెజ్ థాలీ తినాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి, అసలు రిగ్రెట్ అవ్వరు, భర్పూర్ తింటారు. సో ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుంది, మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. సో కడుపులో కూడా లైట్గా అనిపిస్తుంది, హెవీ అనిపించదు. సో ఎవ్రీ టైం మేము బయటకు వచ్చి ప్రిఫర్ చేయాలి అంటే లంచ్ టైం ఇదే మేము ప్రిఫర్ చేస్తాం. అది కూడా రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే. సౌత్ ఇండియా థాలీ అయితే తెలిసిందే మనకు, వంకాయ కర్రీ, ఆలు కర్రీ మస్ట్ అండ్ షుడ్ అంట. నేనైతే నార్త్ ఇండియన్ థాలీ అయితే చాలా మంది మధ్యాహ్నం తింటారంట. दिस इज माय सेकंड टाइम टू ईट एट अतिथि. फूड का क्वालिटी है दोनों बहुत बढ़िया. అదే జైన్ థాలీ అయితే రాత్రి టైంలో చాలా మంది ఎక్కువ అదే ఆర్డర్ చేస్తారంట. ఆర్య వైశ్య థాలీ అని చెప్పి ఒక స్పెషల్ థాలీ ఉంది, అది ఆర్డర్ చేస్తే మాత్రం మీరు అస్సలు మర్చిపోరు. అంత మంచి థాలీ అది. మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి అండ్ వెరైటీ చట్నీస్ తోని, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఇట్లా అన్ని ఇస్తారు. అట్లనే సండే స్పెషల్ ఉంటది దాల్ బాటీ అని చెప్పి, జస్ట్ 200కే. ఓన్లీ సండే మాత్రమే అవైలబుల్ ఉంటది. ఒక విషయంలో అయితే చాలా మెచ్చుకోవాలి వీళ్ళని, దుమ్ము ధూళి లోపలికి రావద్దని చెప్పి ఫుట్వేర్ బయటనే వదిలేసి రమ్మని చెప్తారు. అంబియన్స్ కూడా అంత బాగుంటది, దాంతో పాటు క్లీన్ కూడా అంత మంచిగా చేస్తారు. అడ్రస్ ఎక్కడో కాదు, మన జైన్ మందిర్ ఎంకల్నే ఉంటది. చైతన్య కాలేజ్ ఆపోజిట్ గల్లీలోనే ఉంటది, రాణిగంజ్, సికింద్రాబాద్. ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తూనే ఉంటది.